కూటమి సర్కార్ మరో సరికొత్త పథకానికి ఇవాటి నుంచి శ్రీకారం చుట్టనుంది. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా నష్టపోతున్న ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడ సింగనగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఉదయం 11 గంటలకు కొత్త పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొననున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఇప్పుడు కొత్తగా ప్రవేశపెడుతున్న ఆటో డ్రైవర్ సేవలో పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎప్పుడు మొదలవబోతోంది? వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా వరుసగా నెరవేరుస్తుంది. కానీ ఒకటి హామీ ఇవ్వని పథకాన్ని కూడా ఈ రోజు ప్రారంభిస్తుంది. ఆటో డ్రైవర్ల సేవలో అనే ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలం నుంచి దసరా నుంచి ఏదైతే మొన్నటి నుంచి కూడా ఫ్రీ బస్సు పథకం అయితే ఒకటి ప్రారంభించబడింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆటో వారు ఉపాధి కోల్పోతారనే అభద్రతాభావం అయితే వారిలో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ఆలోచించి ఆటో డ్రైవర్లను కావచ్చు, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లని ఆదుకునేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. దానికి సంబంధించి ఆటో డ్రైవర్ల సేవలు అనే సరికొత్త కార్యక్రమానికి ఈ రోజు మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో విజయవాడలో శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా చంద్రబాబు, లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్ నలుగురు కూడా వివిధ ఆటోల్లో ఆ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. ఆటోలోనే ఏదైతే చంద్రబాబు నివాసం దగ్గరలో నుంచి కూడా వీరంతా కూడా ఆటోల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఆ స్టేడియం చుట్టూ కూడా ఆటోలో రౌండ్స్ వేయబోతున్నారు. ఎందుకంటే ఆటో డ్రైవర్లకు సంబంధించి ఉపాధి కోసం ప్రభుత్వం కూడా ఆదుకుంటుందని గతంలో అనేక సందర్భాల్లో చెప్తుంది. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా కొంత అభద్రతగా ఉన్నారు. ఎందుకంటే ఫ్రీ బస్సు నేపథ్యంలో తమకి ఆదాయాన్ని గండిపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు కూడా విస్తృతంగా కేబినెట్ లో కావచ్చు అందరితో చర్చించి వారికి 15,000 ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 2,90,000 మంది ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉండడం జరిగి వారందరూ కూడా 400 పైచీలకు 436 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేశారు. వారందరూ కూడా ఎవరైనా సరే అప్లై చేసుకుని అవన్నీ కూడా వారి అకౌంట్ లో డబ్బులు పడబోతున్నాయి. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఏ ఆటో డ్రైవర్ కైనా కూడా వివిధ కారణాలతో వారికి రాకపోతే కనుక ఫిర్యాదుల వేదిక కూడా ఏర్పాటు చేశారు. వారు కూడా దాన్ని సంప్రదించవచ్చు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంవత్సరన్నర కాలమైంది. సూపర్ 6 పేరుతో ఇప్పటికే దాదాపు కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయి వస్తున్నారు. ఒక కార్యక్రమం మాత్రమే మిగిలి ఉంది. మిగిలిన కార్యక్రమాలు, చెప్పని కార్యక్రమాలు కూడా చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా కూటమి నేతలైతే చెప్తున్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించి దీంట్లో లబ్దిదారులు ఎక్కువగా మనకి కనిపిస్తున్నారు. 35 కోట్ల రూపాయలు విశాఖ జిల్లాకి సంబంధించి డ్రైవర్లకి వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం అన్ని కూడా ప్రతి పండగ కోసం ప్రతి ఈవెంట్ ని కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దసరా సందర్భంగా వీరికి అందరూ కూడా ఆటో డ్రైవర్లందరూ కూడా ఒక తీపి కబురు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుంది. వారు కూడా ఎక్కడెక్కడ అన్ని సిటీస్ లో కూడా మంత్రులంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కూడా లాంఛనంగా తమ తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో కావచ్చు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఆటో డ్రైవర్లు కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎక్కడికక్కడ చంద్రబాబు ఫోటోలకు పాలాభిషేకాలు కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో మరి కాసేపట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. థాంక్యూ రవిచంద్.